ఇప్పుడు మనము ఒక కొత్త మెథడ్ గురించి తెలుసుకుంటున్నామండి. ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్లో కానీ, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మామూలు రొటీన్గా థియరిటికల్ మెథడ్ ఉంటుంది, కొంచెం లెంతీగా. అట్లా కాకుండా మనం షార్ట్ కట్లో ఫాస్ట్ మెథడ్ అంటే దాన్ని మనం ఏమంటే రివర్స్ మెథడ్ అంటారు. అది ఎట్లా చేయాలనేది ఓవరాల్గా మనం చేయొచ్చు. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ముందు ముఖ్యంగా క్వశ్చన్ మీరు చూసుకోవచ్చు. ఏ టోటల్ సమ్ ఆఫ్ 2000 is invested in 2 schemes under simple interest for 1 year. 1 year కి సింపుల్ ఇంట్రెస్ట్లో 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్కీమ్లో ఏమో P1 అనే అమౌంట్, సెకండ్ స్కీమ్లో P2 అనే అమౌంట్. P1 అనేదేమో 4% పర్ యానంలో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చారు. తర్వాత P2 అనేదేమో 5% పర్ యానంలో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చారు. సంవత్సరం అంతా అయిపోయేటప్పటికీ చివరికి వాళ్ళకి 92 రూపీస్ టోటల్గా రెండు స్కీముల్లో కలిపి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మనకేమంటున్నారంటే P1లో ఎంత పెట్టారు, P2లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, P2 ఎంత, P1 ఎంత వాల్యూస్ కనుక్కోమంటున్నారు. అంటే ఆ 2000కి స్ప్లిట్ అప్ అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా టెక్స్ట్ బుక్ మెథడ్లో ఏం చేస్తామంటే మనం ఇచ్చింది P1 + P2 2000 అని, తర్వాత 1 year ఇంట్రెస్టే కాబట్టి PTR/100 ఫార్ములా ప్రకారం 4% ఆఫ్ P1 + 5% ఆఫ్ P2 = 92 అనేసి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి మనం విల్ కమ్ టు P1 P2. ఇది నార్మల్గా రొటీన్ జరిగేది, కొంచెం టైం కన్జ్యూమింగ్. మనం ఎగ్జామ్స్లో ఎట్లాగంటే ఇప్పుడు షార్ట్ కట్ కింద మనకు క్లియర్గా రావాలంటే మనం ఏం చేస్తామంటే వేరే పద్ధతిలో ఎట్లా ఇప్పుడు మొత్తం 2000 రూపీసే P1లో పెట్టాడు అనుకో, అంటే 4%లో 2000 పెడితే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి మనకి? 4%లో 2000కి 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 80 రూపీస్ వస్తుంది. సో మనం ఇప్పుడు వచ్చిందంత యాక్చువల్గా 92 వచ్చింది. అంటే ఎంత షార్ట్ ఉన్నాం మనము? 12 రూపీస్ వీఆర్ షార్ట్ బై ఒరిజినల్ రిసీవ్డ్ ఈజ్ 92. సో షార్ట్ బై 12 రూపీస్ ఉన్నాం మనం. ఇప్పుడు దాన్ని రెగ్యులేట్ చేస్తే కానీ మనకి పొజిషన్ తెలియదు. అప్పుడు దానికి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈ 12 రూపీస్ని తగ్గించాలంటే ఏం చేయాలంటే పెరగాలి. మనకు షార్ట్ వచ్చున్నాం, ఆ పెరగాలంటే ఏం చేయాలి? ఒక 100 రూపీసు 4లో నుంచి 5లోకి పెట్టాము అనుకోండి. 100 రూపీసు 4% నుంచి 5%లోకి మార్చేస్తే మనము అంటే టోటల్ 2000 దీంట్లో కాకుండా ఇక్కడి నుంచి ఒక 100 అక్కడికి మారిస్తే మనకు 1 రూపీ బెనిఫిట్ వస్తుంది. 1 రూపీ అట్లా మనము టోటల్గా 1200 రూపీస్ రావాలి కాబట్టి 1200 దీంట్లో నుంచి తీసి దాంట్లో పెట్టామనుకోండి, అప్పుడు మనకు ఎంత వస్తుంది? 12 రూపీస్ వచ్చేస్తుంది. మన అమౌంట్ టాలీ అయిపోతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ స్కీమ్లోని ఏమో 800 ఉంచి మిగతా ఈ 1200ని సెకండ్ స్కీమ్లో పెట్టేసేస్తే మనకు మన అమౌంట్ టాలీ అయిపోతుంది. కాబట్టి P1 అనేదేమో 800 అని తెలిసిపోయింది, P2 అనేదేమో 1200 అని తెలిసింది. సో ఇట్లా మనం స్ప్లిటప్ చేయొచ్చు అనమాట. ఏ అమౌంట్నైనా రెండిట్లో మనం స్ప్లిట్ చేయాలంటే అంతా ఒక దాంట్లో పెడితే ఏం జరుగుతుంది? కొంత డీవియేషన్ వస్తుంది. ఆ డిఫరెన్స్ని రెగ్యులరైజ్ చేసేదానికి దీంట్లో నుంచి కొంత తీసుకెళ్ళి దాంట్లో పెట్టాము. ఇప్పుడు మనం ఏం చేసాం? దీంట్లో మొత్తం 1200 దీంట్లో పెడితే 80 రూపాయలే వచ్చింది. కానీ అక్కడ యాక్చువల్గా ఎంత వచ్చింది? 92. ఇంకా మనకు 12 రూపీస్ గ్యాప్ ఉంది, అది అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వాలంటే ఏం తెలుసు? ఇది 4% ఇంట్రెస్ట్ పర్ యానం, ఇది 5%. అంటే 100 రూపాయలకి 1 yearకి 1 రూపీ వస్తుంది. కాబట్టి 1200 ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టామనుకోండి, 2000 కాకుండా ఇక్కడ ఓన్లీ 12 మిగతా నుంచి 1200 తీసుకెళ్ళి అక్కడ పెడితే అప్పుడు ఏమవుతుంది? అక్కడ 12 రూపీస్ వచ్చేస్తుంది మనకి. మన 92 సరిపోతుంది. అంటే అవతల దాంట్లో 1200 పెట్టినట్టు, యువతల దాంట్లో 800. P1లో 800 పెట్టినట్టు, P2లో 1200 పెట్టినట్టు ఇట్లా కనుక్కోవచ్చు. ఇంకో రకంగా ఒకసారి ఏం చేయొచ్చు అంటే మనం రెండో పద్ధతి దీంట్లోనే ఇప్పుడు మొత్తం 5%లోనే పెట్టామనుకోండి. ఇప్పుడు మొత్తం ఇది 4% అనుకోకుండా 5%లో పెట్టాం. అంటే 2000 5%లో పెడితే మనకి ఎంత వస్తుంది? 100 వస్తుంది ఇంట్రెస్ట్. కానీ మనకు వచ్చింది ఎంత? 92నే. సో 100 - 92 అంటే మనం 8 రూపీస్ ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనము 5లో అంతా పెట్టే బదులు 5% దాంట్లో నుంచి 100 దీంట్లో పెట్టామనుకో, 1 రూపీ తగ్గుతుంది. అట్లాగే 800 ఇక్కడ పెట్టామనుకో, అప్పుడు మనకి 8 రూపీస్ తగ్గిపోయి మన అమౌంట్ టాలీ అయిపోతుంది. అంటే అటు కావాలని అటు కనుక్కోవచ్చు, ఇటు కావాలని ఇటు కనుక్కోవచ్చు. మనకు అడిగిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ వాడు P2 కనుక్కోమన్నాడు అనుకోండి, అటువంటిప్పుడు మనం చేయొచ్చు మొత్తం P1లో పెట్టాము అని ఉల్టా వెళ్తే P2 వచ్చేస్తుంది వెంటనే. లేదు ఒకసారి P1 P2 కనుక్కోమని అనుకోండి, మొత్తం P1లో పెడితే మనకి డిఫరెన్స్ తెలిసిపోయి P2 వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఏదైనా ఒక సమ్ ఆఫ్ అమౌంట్ని రెండు పార్ట్ల కింద డివైడ్ చేయాలంటే మనకు రేషియో కావాలి. హౌ దే ఆర్ స్ప్లిట్, 2:3 4:1 ఏదో రేషియో, అది రావడానికి ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం అనేది ఇట్లా ఓవరాల్గా కూడా మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం తర్వాత దీంట్లో ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ ఇదే టైప్లో వేరే సిస్టంలో చేస్తాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ టెస్ట్ కలిపి ఒకటి చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఒకటి చేసామనుకోండి, మనకు కొంచెం త్వరగా దీని గురించి హౌ టు యూజ్ దిస్ మెథడ్ అనేది ఓవరాల్గా
వచ్చేస్తుంది. ఇది వెరీ హ్యాండీ అనమాట. ఎగ్జామ్లో మనకు చాలా తక్కువ టైంలో కరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేసేయచ్చు. అందువల్ల అది మనకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లం చేస్తున్నామండి ఈ క్విక్ మెథడ్లో. ఏ సమ్ ఆఫ్ ₹20,000 ఈజ్ ఇన్వెస్టెడ్ అండర్ 2 schemes A and B. ఏలో పెట్టిన అమౌంట్ని ఏ అనుకుందాం, బి అనే స్కీమ్లో పెట్టిన దాన్ని బి అని అనుకుందాం. మనం ఏలో ఏమంటే 15% పర్ యానం 2 yearsకి పెట్టారు, సింపుల్ ఇంట్రెస్ట్లో పెట్టారు స్కీమ్లో. అట్లాగే బి అనే అమౌంట్ని రెండో స్కీమ్లో 10% పర్ యానం 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టారు. ఇప్పుడు ఈ 2 years అయిపోయిన తర్వాత టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ బోత్ ద స్కీమ్స్ ఆఫ్టర్ 2 years ఈజ్ 4,920 అనేది వచ్చింది మనకి. ఇప్పుడు ఇండివిజువల్గా ఏలో ఎంత, బి ఎంత అని వాల్యూస్ కనుక్కోవాలి మనం. సో ఇట్లా దానికి ఏం చేస్తాము, దీనికి కూడా ఏంటంటే మనము సింపుల్ మెథడే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ది ఏలో ఎస్ఐ ఫర్ 15% లెక్కన 2 years కాబట్టి అది సింపుల్ మెథడ్. డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ అయినదే, సెకండ్ ఇయర్ అయినదే కాబట్టి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 30% ఆఫ్ ఏ అవుతుంది. అది 30%. అదే రెండో దాంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10% 2 years అనేటప్పటికీ ఇక్కడ క్యూములేటివ్ కదా కాంపౌండింగ్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి 10% వస్తుంది, మళ్ళీ సెకండ్ ఇయర్కి 10% వస్తుంది. ఫస్ట్ ఇయర్ వచ్చిన 10%కి 10% అంటే 1% ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు ఇక్కడ టోటల్ ఎఫెక్టివ్ 21% అంటే 10% ప్లస్ 10% ప్లస్ 10 × 10/100. సో టోటల్ పర్సెంటేజ్. దీని జనరల్ ఫార్ములా మనం ఏం వాడతాం, X% ప్లస్ Y% ప్లస్ XY/100%. ఇది క్యూములేటివ్ ఎఫెక్టివ్గా కనుక్కోవాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఈ రూల్ ప్రకారం క్యాలిక్యులేషన్ వేసుకుంటాం. అప్పుడు 21% వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఓవరాల్గా సాల్వ్ చేయడానికి మనం ఏమనుకుంటున్నామంటే టోటల్ 20,000 వీఆర్ థింకింగ్ దట్ దీన్ని కూడా మనం ఏం చేసామంటే 21% ప్లస్ 9% కింద స్ప్లిట్ చేసి మొత్తం 21%లోనే పెట్టాము అనుకుందాం. అంటే రెండో స్కీమ్లోనే మొత్తం పెట్టేశారు. బి స్కీమ్లోనే 20,000 పెట్టేసేసామనుకోండి, అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. బి స్కీమ్లోనే పెట్టేసేస్తే నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి ఇక్కడ అంటే 21%లోనే మొత్తం 20,000లో 21% వాల్యూ. సో 21% ఆఫ్ 20,000 ఇంటూ 20,000 వాల్యూ కావాలి. ఈ పర్సెంటేజ్ ఏమవుతుంది, మన 2 జీరోలు ఎగిరిపోతే పర్సెంటేజ్ పోతుంది. ఇప్పుడు ఇది వాల్యూ ఎంత మిగిలింది, 0 0 2 2 4 2 1 2. సో 2 2 4 4,200 వచ్చింది. అంటే మొత్తం కానీ రెండో స్కీమ్లోనే పెట్టుంటే 4,200 వస్తుంది. కానీ మనకి యాక్చువల్గా వచ్చింది ఎంత అన్నాడండి, 4,920 అన్నాడు. అంటే మనం ఎంత షార్ట్ ఉన్నాం, 720 రూపీస్ షార్ట్ ఉన్నాం. ఎందుకని ఉన్నాము, బికాజ్ దిస్ 9% వాల్యూ ఉంది చూసారా, ఇక్కడ 21 తీసుకున్నాం, ఇక్కడ 21 తీసుకున్నాం. ఇది ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫుల్ అమౌంట్ తీసుకోలేదు కదా, 21% తీసుకున్నాం, 9% తీసుకోలేదు. బట్ ఆ 9% వాల్యూ ఆఫ్ అమౌంట్ 9% ఆఫ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ ఈజ్ ఏ, దాని వాల్యూ 720. 9% ఏ వాల్యూ 720 అయితే 1% ఆఫ్ ఏ వాల్యూ ఎంత అవుతుందండి, 80 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ అంటే ఫుల్ అంటే 100%. 100% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8,000. ఇప్పుడు ఏ వచ్చేసిందంటే ఇప్పుడు బి వాల్యూ ఎంత, 20,000 మైనస్ 8,000 అంటే 12,000. సో ఏ స్కీమ్లో 8,000 పెట్టినట్టు, బి స్కీమ్లో 12,000 పెట్టినట్టు వేసేయచ్చు అనమాట. లేదు ఒక్కోసారి మనకి ఇది కనుక్కుందాం అనుకున్నాం అనుకోండి, మొత్తం 30లోనే పెట్టాము అనుకోండి, 30% పెట్టేస్తే అంటే ఫస్ట్ స్కీమ్లోనే 20,000 పెట్టేస్తే మనకి ఎంత వస్తుంది, 20,000 × 30%. 30 అంటే 200, ఇక్కడ 0 0 పోతాయి. 30 × 20 అంటే మనకి ఎంత, 6,000 వరకు వస్తుంది రెండో దాంట్లో పెడితే. అయితే మనకు వచ్చింది ఎంత, 4,920. సో వీఆర్ మోర్ బై 1080 మోర్ ఉన్నాం. అది ఎందువల్ల ఉన్నాం మనం ఇక్కడ కూడా నువ్వు అక్కడ 30నే తీసుకున్నాం మనం, ఇక్కడ 9 డిఫరెన్స్ ఉంది. ఆ 9% ఆఫ్ బి ఈజ్ ఇది. సో 9% ఆఫ్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1080. సో 1% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 120. సో 100% బి ఈజ్ ఈక్వల్ టు 12,000. సో ఇట్లా మనం అదైనా అనుకోవచ్చు, ఇదైనా అనుకోవచ్చు. మొత్తం ఒక దాంట్లోనే పెట్టామనుకొని మనం ఎందుకంటే డిఫరెన్స్ నెట్ రిజల్ట్కి మనం వేరియేషన్ చూసుకొని ఆ వేరియేషన్ అడ్జస్ట్మెంట్ తీసుకొని ఎందువల్ల వచ్చింది వేరియేషన్. మొదటి దాంట్లో ఏమైంది, 9% ఆఫ్ దీనివల్ల వచ్చింది. రెండో దాంట్లో ఇక్కడ 30, ఇక్కడ 30 తీసుకున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ 21, అందువల్ల 9% ఆఫ్ బి వల్ల వచ్చింది. సో ఈ విధంగా మనం అమౌంట్ని మనం స్ప్లిట్ చేయొచ్చు. అందుకని ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అంటారు, దీన్ని రివర్స్ మెథడ్ అంటారు. అంటే అది కాకుండా అయితే ఇదేమైందని ఆలోచిస్తాం కాబట్టి దాన్ని మనం రివర్స్ మెథడ్ అంటాము. సో ఇంకో మన ఎగ్జాంపుల్స్లో మళ్ళీ వేరే దగ్గర అంటే ఇది ఇప్పుడు మనం ఏం చేసాము, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చేసాం.
ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనేది మనం మళ్ళీ ఇంకొక ప్రాబ్లంలో డిస్కస్ చేసుకుందాం.